అఖండ 2. సో నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈ మూవీ రిలీజ్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్న సందర్భంలోని ప్రేక్షకులందరినీ కూడా డిసప్పాయింట్ చేసింది. మరైతే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్న టైంలోని ఈ నెల 12వ తారీఖున రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక డేట్ అయితే అనౌన్స్ చేశారు. అయినా సరే ఇటు అభిమానులకి నమ్మకం లేకపోవడం కూడా ఒకటి ప్రధానంగా మారింది. ఈసారైనా రిలీజ్ చేస్తారా చేయరా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. సార్, ఈసారైనా అంటే ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు, బట్ ఏంటంటే ఇంకా సందేహం ఉంది. ఈ 12వ తారీఖునైనా రిలీజ్ చేస్తారా లేదా? ఎందుకంటే చిన్న సినిమాలు అన్నీ కూడా క్యూలో ఉన్నాయి. ఈ December 5th పెద్ద సినిమా ఉంది కాబట్టి కొంతమంది పోస్ట్పోన్ చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు పోటీగా మళ్ళీ ఇలాంటి సినిమాలన్నీ కూడా రిలీజ్ చేస్తారా, లేకపోతే ఆపే ప్రయత్నం ఏమైనా ఉందా మళ్ళీ? ఇప్పుడు ఒకటమ్మా, December 12 అనేది ఎవరు అనౌన్స్ చేయలేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఎవరికి వాళ్ళు డేట్ 12 24 పండగ అనేది ఊహాజనితం చేసుకుంటున్నారు తప్ప ఇంకా ఎక్కడ గొంగలి అక్కడే ఉంది, ఎక్కడిది అక్కడే ఉంది. ఇక్కడ మళ్ళా చాలామందికి అభిమానులకు కానీ మొత్తం అందరికీ క్లియర్ కావాల్సింది ఏంటంటే, ఎగ్జిబ్యూటర్ డబ్బు డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే, డిస్ట్రిబ్యూటర్ డబ్బు ప్రొడ్యూసర్కి వచ్చింది. ఫైనాన్సర్లు అంతా కోఆపరేటివ్గా చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ది ఇది చాలా సిల్లీ ఇష్యూ. ఈరోస్ ఇంటర్నేషనల్ కోర్టులో వేసి స్టే తెచ్చారు. వాళ్ళు బాకీలేమో మేము ఫైట్ చేస్తామంటారు ప్రొడ్యూసర్స్. మీకు ఫైట్ చేసుకోండి. సినిమా రిలీజ్ ఆపడం అనేది సిల్లీ ఇష్యూ. అసలు వాళ్ళు ఎంతో కొంత సెటిల్మెంట్ చేస్తే డబ్బులకి ఇక్కడ ప్రాబ్లం లేదు, కానీ సెటిల్మెంట్ చేయకుండా సినిమా ఆపడం అనేది నిజంగా ఈగోలతో సినిమా ఆగిందే తప్ప వేరే ఇష్యూ అయితే ఏమీ లేదు. ఇది పూర్తిగా తప్పిదం ప్రొడ్యూసర్స్దే.